హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు హెవీ బ్రైడల్ సెట్ అనేది ఒకటి చూపిస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలన్నది ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ 6 కావాలి, 8 కట్ బ్యాంగిల్స్ 8, 4 కట్ బ్యాంగిల్స్ 4, రీల్స్ వచ్చేసరికి ఆరెంజ్, గోల్డ్, బ్లూ కలర్. నెక్స్ట్ కుందన్స్ వచ్చేసరికి స్క్వేర్ కుందన్స్ గోల్డ్ కలర్వి, అలానే ఐ షేప్ కుందన్స్ బ్లూ, గోల్డ్ 3 mm, ఆరెంజ్ ఐ షేప్, గోల్డ్ స్మాల్ డ్రాప్స్, గోల్డ్ జర్కన్ స్టోన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ స్టోన్ లైన్. ఫస్ట్ ఇవి కావాలి. ఇప్పుడు థ్రెడ్స్ అన్నీ ర్యాప్ చేసేసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్కి వచ్చేసరికి గోల్డ్ కలర్, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వచ్చేసరికి 2 కట్ బ్యాంగిల్స్ 2, బ్లూ కలర్ వచ్చేసరికి 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ 8 కట్ బ్యాంగిల్స్లో 4 ఏమో ఆరెంజ్ చేసుకోవాలి, 4 ఏమో బ్లూ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తాను. డిజైన్ కోసం నేను ఫస్ట్ బ్లూ కలర్ బ్యాంగిల్స్కి చేస్తున్నా. దానికి 6K ఐ షేపు బ్లూ కలర్వి, అలానే గోల్డ్ స్టోన్ లైన్ కావాలి. ఫస్ట్ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ సెంటర్ పాయింట్లో గ్లూ అనేది మొత్తం బ్యాంగిల్కి రౌండ్గా అటాచ్ చేసుకుంటూ రావాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే నా బ్యాంగిల్స్ మోడల్స్ కనుక నచ్చితే కనుక కంపల్సరీ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటన్నది. అలానే దీనికి సంబంధించిన రా మెటీరియల్ కావాలన్నా నా దగ్గర అవైలబుల్గా ఉంది. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బ్యాంగిల్ సెట్ ఆర్డర్ చేసుకోవాలన్నా లేకపోతే రా మెటీరియల్కైనా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేశాం కదా, దానిపైన గోల్డ్ కలర్ స్టోన్ లైన్ని నేను చూపించే విధంగా మీరు బ్యాంగిల్కి సెంటర్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం నేను ఇక్కడ గ్లూ అనేది నేను చూపించే విధంగా క్రాస్గా లైన్స్ అనేవి అటాచ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన 6K బ్లూ ఐ షేప్ కుందన్స్ని 1 by 1 కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు బ్యాంగిల్కి ఒక సైడ్ చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం బ్యాంగిల్కి కంటిన్యూస్గా చేసుకోవాలి. ఈ సెట్ బ్లూ ఆరెంజ్ కాంబినేషన్లోనే ఎందుకు చేశానంటే క్లయింట్ వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ పొట్టుసారి పిక్ అనేది పెట్టారు. దానికి రిఫరెన్స్ పిక్ పెట్టి ఈ మోడల్లో ఈ కలర్ కాంబినేషన్లో చేయండి అంటే నేను ఈ విధంగా సెట్ చేశాను. అలానే మీరు కూడా శారీస్ పంపి లేకపోతే రిఫరెన్స్ పిక్ పంపి మీ సైజు కలర్ కస్టమైజేషన్ చేయమన్నా నేను చేస్తాను. అలానే మీరు కూడా ఇంట్లోనే చేసుకోవాలనుకున్నా నా దగ్గర అన్ని రకాల రా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. మొత్తం బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్స్ సింగిల్స్ కింద అయినా వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్ కింద. అలానే బ్రైడల్ సెట్లో కూడా ఈ బ్లూ బ్యాంగిల్స్ 4 కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ 4 గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసిన దానికి స్క్వేర్ కుందన్స్ గోల్డ్ యూస్ చేసి నేను చూపించే విధంగా ఈ 4 బ్యాంగిల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. శారీ వచ్చేసరికి బ్లూ కలర్ బార్డర్స్, బ్లూ కలర్ శారీ అని చెప్పాను కదా, గోల్డ్ కలర్ బూటీస్, గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చినందువల్ల నేను ఇక్కడ గోల్డ్ యూస్ చేస్తున్నాను. ఈ విధంగా సిల్వర్ వచ్చిందనుకో సిల్వర్ యూజ్ చేసుకోండి. నాకు ఇక్కడ శారీలో గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ కుందన్స్ యూజ్ చేసి ఈ 4 కట్ బ్యాంగిల్స్ 4ని రెడీ చేస్తున్నాను. ఈ విధంగా మీరు మొత్తం బ్యాంగిల్స్ 4 కంప్లీట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ఇక్కడ స్లోగా చూపిస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని మిస్ అవ్వకుండా చూడండి. అలానే దీనికి సంబంధించిన రా మెటీరియల్ దొరుకుతుంది అన్నాను కదా, అలానే ఈ సెట్ నా దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సేమ్ ఇదే విధంగా 4 బ్యాంగిల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు దీని నెక్స్ట్ డిజైన్ ఏంటంటే ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ పైన డిజైన్ అనేది చేయాలి. దీనికి ఇక్కడ నేను ఆరెంజ్ 6K ఐ షేప్ కుందన్స్, అలానే డ్రాపు స్మాల్, నెక్స్ట్ 3 mm గోల్డ్, అలానే జర్కన్ స్టోన్స్ యూస్ చేసి ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ వచ్చేసరికి మొత్తం మీద మనము 8 డాట్స్ వచ్చే విధంగా 8 డాట్స్ ఫ్లవర్ కింద గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా ఫస్ట్ సెంటర్లో మనము
గోల్డ్ డ్రాప్ షేప్ కుందన్ని చిన్న సైజ్ దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్కి అటు ఇటు అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా మనము ఆరెంజ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని అటాచ్ చేయాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఐ షేప్ కుందన్స్కి కిందన మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఐ షేపు, ఒక డ్రాపు, మళ్ళీ ఐ షేపు చూసారుగా. ఇప్పుడు సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసి గోల్డ్ జర్కన్ స్టోన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీని కిందన అటు ఇటు గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ 3mm కుందన్ని అటాచ్ చేసుకోవాలి. మీకు ఇంకొకసారి క్లియర్గా అర్థం అవడం కోసం ఇంకొక ఫ్లవరు డిజైన్ చేసి చూపిస్తున్నాను. సేమ్ మనం ఇక్కడ చూపించాను కదా, అదే విధంగా మీరు కంటిన్యూస్గా బ్యాంగిల్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ సెట్లో మొత్తం 2 బ్యాంగిల్సే చేస్తాం ఈ డిజైను. మీరు ఇది మొత్తం గోల్డ్ కాంబినేషన్లో చేసుకుంటే మీరు ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అదే శారీ కలర్ కాంబినేషన్ బట్టి అంటే ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని అలానే థ్రెడ్ని ర్యాప్ చేసుకున్న థ్రెడ్ని కలర్ కాంబినేషన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. డిజైన్ బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. టోటల్గా సెట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. 4 2 కట్ బ్యాంగిల్స్ బ్లూ కలర్వి చేశాను. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్స్ ఆరెంజ్ కలర్వి 2 చేశాను. ప్రతిదీ మేకింగ్ చూపించాను కదా. ఇప్పుడు దీని తర్వాత 4 బ్యాంగిల్స్ గోల్డ్ కలర్వి చేశాను. ఈ సెట్లో యూజ్ చేసినవన్నీ 1 by 1 చూపిస్తున్నాను. నెక్స్ట్ 8 కట్ బ్యాంగిల్స్ మొత్తం 8, ఆరెంజ్ 4, గోల్డ్ 4, ఈ మొత్తం ప్లెయిన్గానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది మీకు ఇక్కడ 1 by 1 చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లూ బ్యాంగిల్ వేసుకోండి, తర్వాత ఆరెంజ్ కలర్ది ఒకటి, నెక్స్ట్ గోల్డ్ 4 కట్ బ్యాంగిల్ ఉంది కదా దాన్ని, నెక్స్ట్ బ్లూ, ఇప్పుడు ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ ఒకటి, మళ్ళీ బ్లూ, గోల్డ్, ఆరెంజ్, బ్లూ, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి. బ్లూ, గోల్డ్, ఆరెంజ్, నెక్స్ట్ బ్లూ బ్యాంగిల్, ఈ విధంగా సెట్ చేసుకుంటే ఒక హ్యాండ్కి కంప్లీట్ అవుతుంది. చూసారుగా, ఈ విధంగా సేమ్ రెండు హ్యాండ్స్కి కంప్లీట్ చేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అలానే ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఈ సెట్కి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను కదా, ఓకేనా. థ్యాంక్ యూ.